any painting work in Nandyala. Painting services in Nandyala. ఎండ దెబ్బను తప్పించుకోవడానికి ఇంటిపై కూల్ పెయింట్ వేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పాస్ అనేది రబ్ చేసుకోవాలి. ఏం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని రబ్ చేసుకోవాలి. మొత్తం రబ్ చేసాక మొత్తం క్లీన్ చేసి దాన్ని ఎత్తి పక్కన వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా మొత్తం రబ్ చేసి క్లీన్ చేస్తున్నాడండి. మొత్తం ఎంత నీట్గా వచ్చిందో చూశారు కదా, ఎంత నీట్గా వచ్చిందో. చాలా కష్టపడ్డామండి. ఒక రోజుల్లో దీనికి వేస్ట్ అవుతుంది టైం. ఒక రోజుల్లో గీకాం వాసల్లో గీకాం. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఆ విధంగా మట్టి అనేది పోతుంది. నీళ్ళన్నీ మొత్తం వెళ్ళాక బాగా డ్రై కావాలి. ఏం నీళ్ళు చుక్క కూడా ఉండకుండా మొత్తం డ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది డ్రై అయిపోయిన తర్వాత మొత్తం నెక్స్ట్ పెయింట్ వేయడమే. మేము మటుకు బిర్లా ఓపస్ కంపెనీ పెయింట్ వాడాము. ఒక్కొక్క డబ్బా వచ్చేసి 20 లీటర్లది. 5,000 రూపాయలు తీసుకున్నారు. 20 లీటర్లది వచ్చేసి. బిర్లా ఓపస్ తీసుకుంటే 20 లీటర్లకు 1 లీటర్ ఫ్రీ కూడా ఇస్తారు కంపెనీ. బాగా చిక్కగా బాగుంటుంది. ఎండవేడిని తగ్గిస్తుంది. అలాగే గోడ నుండి నీళ్ళ చెమ్మ దిగకుండా కూడా, వాటర్ లీక్ కాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పెయింట్ని 2 సార్లు ఆ విధంగా తిరగొట్ట మొత్తం దాంట్లోకి ఎత్తుకోవాలా. తిరగొట్టి నెక్స్ట్ వేయడం. మొత్తం బ్రష్తో అన్నీ కటింగ్ చేసుకోవాలి. మూలలు రోలరు వెళ్ళకూడని చోటల్లో బ్రష్తో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి వాళ్ళకల్లా బ్రష్తో. ఎవరికైనా నంద్యాలలో మీ హౌస్లకు కూడా ఈ విధంగా పెయింట్ వేయించుకోవాలంటే మేము వేస్తాం. మా నెంబర్ కాంటాక్ట్ అయితే మేము వస్తాం. రోలర్తో ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక కోటింగ్ కూడా వేసుకోవాలి. 2 కోటింగ్లు వేసుకోవాలి. మనం ఒక కోటింగ్ అడ్డం వేసామనుకో, రెండో కోటింగ్ వేసేటప్పుడు
పెయింట్ నిలువుగా వేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, మొత్తం చూశారు కదా అంతటా ఎంత బాగుందో. వేడిని తగ్గిస్తుంది, వాటర్ లీక్ కాకుండా ఉపయోగపడుతుంది.